ప్రకాశం జిల్లా పొట్లపాడులో శ్రీకృష్ణదేవరాయలు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వంగవీటి రాధ, కనిగిరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ లాయర్ వరికోటి నాగరాజు, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు హాజరయ్యారు। శ్రీకృష్ణదేవరాయలు, వంగవీటి మోహన్ రంగ గార్ల విగ్రహాలను వంగవీటి రాధ ఆవిష్కరించారు। రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మోహన్ రంగ ప్రజల హృదయాలు చెరగని స్థానం సంపాదించుకున్నారని వంగవీటి రాధ అన్నారు। ప్రజాసేవే లక్ష్యంగా పనిచేసిన ఆయన సామాన్యుల సమస్యల పరిష్కారానికి ముందుండే వారిని గుర్తు చేశారు। ఒక స్ఫూర్తి, ఒక ఆశయం ఎంత గొప్పదో ఆయన్ని ఆదర్శంగా తీసుకున్న రంగగారి అభిమానులు అంతే గొప్పవాళ్ళని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ విగ్రహం ఏర్పాటు చేశాం, అయిపోయింది అభిమానం చాటి చెప్పేసారని చెప్పారు కాదు, అంత మహనీయులు విగ్రహం ఏర్పాటు చేశారని చెప్పంటే ఆ మహనీయుల ఆదర్శంలో మనందరం నడవాలి। రంగా గారి ఆశ స్ఫూర్తిని మనం ప్రతి ఒక్కరు పిలుగుచ్చుకుని తప్పకుండా ముందుకెళ్ళాలి చెప్పని కూడా మనందరం కోరుకుంటూ నాగరాజు కొంచెం ఆవేశంగా రాజకీయ వేదికగా మాట్లాడేశారు। అంటే మనలో ఆవేశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆవేశంతో పాటు ఆలోచనలు కూడా అవసరం। ప్రజా సమస్యల మీద కూడా అధికార పార్టీలో ఉన్నారు కదా అని చెప్పని ప్రజా సమస్యలు అనేది పక్కన పెట్టకూడదు, ఇలాగే కలిసిమెట్టుగా ఒక ఐకమత్యంగా ఉండాలని చెప్పి వంగవీటి మోహన్ రంగయ్య గారి పేరు చెప్తే దశాబ్ద కాలంలో చిన్న పిల్లవాడిలో కూడా నిద్రపోతున్న చిన్న పిల్లవాడు కూడా నేను మీకు సహాయంగా ఉంటాను అని చెప్పగలిగిన ఒక గొప్ప నాయకుడిని మన అందరం ఆదర్శంగా తీసుకుంటున్నాము అంటే చరిత్రను చూసుకుంటే మనం ఎంత గొప్ప ఉన్నత నాయకుల మార్గదర్శకంలో ఉన్నామో మీ అందరికీ తెలిసిందే। అలాగే మీ అందరూ కూడా తెలిసిన విషయం ఏంటంటే అదే పోరాట స్ఫూర్తితో 20 సంవత్సరాల వెనుకకి పోతే అదే నాయకుడి బాటలో మన గ్రామంలోనే నాయకుడిని నమ్ముకున్న వారికి చావుకైనా వెనుకాడమని చావు వరకు వెళ్ళి ఇద్దరు అతిథి పాలైన ఒక గొప్ప గ్రామంలో ఈ రోజు నిలబడ్డామంటే మనము అంత గొప్ప